హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేనైతే ఇప్పుడు మీకు మష్రూమ్ కర్రీ చూపిస్తున్నానండి. ఆయిస్టర్ మష్రూమ్ అంటారు దీన్ని. సో, ఇది యాక్చువల్‌గా దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది హై ప్రోటీన్ కర్రీ అనమాట. సో, మనం ఇది తినడం ద్వారా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, వచ్చేసేయండి కర్రీలో. సో, నాకు కర్రీకి కావాల్సినయి 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్నాననమాట. సో, ఫస్ట్ నేను మష్రూమ్స్ అంతా బాగా మంచిగా బాయిల్ చేశాను. ఎందుకంటే కొంతమందికి పడతది, కొంతమందికి పడదు గదా! అందుకనే నేను దాన్ని బాగా బాయిల్ జేసి, సో, కట్ జేస్తున్నాననమాట. అంటే లైక్ నేను కట్ జేద్దామంటే అది సాఫ్ట్‌గా ఉండేసరికి రావట్లేదండి. సో, దాన్ని ఒక్కొక్కటి ఇట్లా లైక్ పొరల్లాగా నేను టేర్ చేస్తా ఉన్నాను చూడండి. సో, ఈ ఈ ఆయిస్టర్ మష్రూము సేమ్ ఇలాగనే తీయాలనమాట యాక్చువల్‌గా అయితే. నేనేం జేశానంటే దాని రూట్స్ తీద్దామని జెప్పి నైఫ్‌తో కట్ జేద్దామనుకున్నా. కానీ రాలేదు. బట్ ఎనీహౌ ఇలా అయితే వచ్చింది. సో, ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఆయిస్చర్‌ని తీసుకొని పక్కన బెట్టుకోవాలండి అందరము. అండ్ ఇంకొకటేంటి అనంటే చూడండి ఎంత వెడల్పుందో దీనిలో మనకు 2 టైప్స్ ఆఫ్ ఆయిస్చర్ ఉంటది. ఒకటేమో వైట్ కలర్ ఉంటుంది. ఒకటి పింక్ కలర్ గూడా ఉంటుంది. సో, నేనైతే ఆహ్, ఆర్గానిక్ అసలెంత ప్యూర్ తెలుసా? ఎటువంటి మందు లేకుండా మష్రూమ్స్ అయితే నేను తీసుకున్నాను. మా కాలేజ్‌లోనే సేల్ చేశారనమాట. సో, ఒక హాఫ్ లైక్ 250 గ్రామ్స్‌లో నేను తీసుకున్నానండి. సో, ఎందుకంటే ఇది మనం రెగ్యులర్‌గా మనం చికెన్, మటన్ తినకపోయినా బట్ మనం డైలీ ప్రోటీన్ అయితే తీసుకోవాలి గదా! సో, అలా అని చెప్పి నేను ఆయిస్చర్‌ని ఈరోజు సెలెక్ట్ జేసుకున్నాను కర్రీగా చేయడానికి. అండ్ చూడండి ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్‌గా అదంతా ఒక్కొక్కటి టైం పడతది కాబట్టి నేను స్పీడ్‌గా పెట్టానండి. సో, దాన్ని మంచిగా స్క్వీజ్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గదా! అలాగే అన్నమాట. కంప్లీట్‌గా అలానే తీసి పెట్టాలి. అండ్ సో, కంప్లీట్‌గా ఆయిస్చర్ అలా తీసి మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకొని యాజ్ యూజువల్ వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్ కర్రీ. సో, ఆయిల్ పెట్టుకొని మనకెంత కంఫర్టబుల్ ఆయిల్ అయితే మేమైతే కొంచెం ఎందుకంటే ఆయిస్టర్ తినాలంటారు తినాలనిపించకుండా ఉంటారు గదా! అందుకనే కొంచెం నేను టేస్ట్ కోసం అని జెప్పి ఆయిల్ ఎక్కువేశాను. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని యాజ్ యూజువల్‌గా పోపుకి కావాల్సినయి కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు గూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసుకొని సో, మంచిగా అది బ్రౌనిష్ కలర్‌గా వచ్చేటట్టు చూసుకోవాలనమాట. నాకు చిన్న పాప ఉంది గాబట్టి ఎక్కువగా స్పైసీ ఉండకుండా నాకు తగినట్లు ఏసుకోవాలి. మీకు కూడా కంఫర్టబుల్‌గా ఉంటే మీరు ఎంత కారం తింటారో మీరు అడ్జస్టబుల్ మిర్చి ఎక్కువేసుకైనా ఏసుకోవచ్చు. లేదంటే తక్కువనైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటి అనంటే ఈ, ఈ ఆనియన్ ప్రాసెస్ ఇదంతా బ్రౌన్ కలర్ రావాలి. సో, మీకు ఫస్ట్ టిప్ ఇంకొకటేంటి అంటే బ్రౌన్ రావాలి అంటే ఏం జేయాలంటే ఫస్ట్ సాల్ట్ ఏసుకోవాలి. డైరెక్ట్ ఉప్పేసుకున్నామనుకో అది తొందరగా మనకు బ్రౌన్ కలర్ రాదు. ఫాస్ట్‌గా కర్రీ అవ్వాలి అనంటే ఆనియన్ బ్రౌన్ రావాలంటే ఫస్ట్ సాల్ట్ ఏసుకొని అది మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపేసుకోవాలనమాట. సో, అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఈ ఆ ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ తింటే సేమ్ చికెన్ తిన్నట్లే ఉంటుందండి. సో, తగినంత ఉప్పు గూడా వేసుకొని దాంట్లోనే కొంచెం బాగా చూడండి ఆయిల్ ఎంత ఆహ్, మంచిగా మరలుతుందో ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలనమాట. సో, సాల్ట్ ఏసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆహ్, స్పూన్ అంతా పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత దాన్ని గూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు స్మెల్ పోయిన తర్వాత వెంటనే కొంచెం అయిన తర్వాత అల్లం నేను ఫ్రెష్‌గా ఇంట్లో నేనే నూరుకున్నా. అప్పటికప్పుడు ఎప్పుడైనా గాని నేను అలానే చేస్తాననమాట. సో, నేను ఇంట్లోనే అల్లం అప్పటికప్పుడు దంచి వేస్తాననమాట. నాకు ఇంకోటి మిక్సీ కన్నా దంచి వేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. ఫ్లేవర్ గూడా మంచిగొస్తదనమాట. కర్రీ స్మెల్ ఆల్రెడీ చాలా స్మెల్ అయితే మంచిగా వస్తుందనమాట. నెక్స్ట్ ఏందనంటే మష్రూమ్స్‌ని వేసేయడం అనమాట. మష్రూమ్స్‌ని గూడా మంచిగా స్క్వీజ్ జేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం స్క్వీజ్ జేసి వేసేయడం. సో ఆ మష్రూమ్స్‌నంతా బాగా మిక్స్ చేసిన తర్వాత క్యాప్ బెట్టుకోవాలి. ఒక 10, 15 మినిట్స్ వరకు ఫస్ట్ రౌండ్ అనమాట ఇది. ఎందుకు అంటే మష్రూమ్ మంచిగా బాయిల్ అవ్వకపోతే ఏమవుతది అనంటే లైక్ బాడీ అంతా రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో, అందుకే నేను ఫస్ట్ ఏం చేశానంటే మంచిగా బాయిల్ చేశాను. హాట్ వాటర్‌తోని బాయిల్ చేసి దాన్ని మొత్తం తీసిన తర్వాత మళ్ళీ నేను దాన్ని ఒక 15, 20 మినిట్స్ వరకు బాగా ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు దాన్ని బాగా కలిపిన. కలిపి
కొంచెం సేపులయిన తర్వాత క్యాప్ లిడ్ పెట్టేస్తాననమాట. ఎందుకు అనంటే దానికి ఏదైతే ఉందో వాటర్ అదంతా కంటెంట్ అంతా అబ్జర్వ్ అవ్వడానికి. సో, ఒక 10, 15 మినిట్స్ వరకు అది అలాగే నేను లిడ్ పెడతాను. సో, అలా లిడ్ పెట్టిన తర్వాత ఏమవుతది అనంటే మంచిగా ఇంకా కర్రీ అయితే ఇంకా చాలా మంచి అరోమా అంటాం గదా! స్మెల్ అయితే ఎక్సలెంట్ ఉంటదనమాట. సో, ఎవ్వరు ఊహించరు. నాకు దెలిసి మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ వాళ్ళు ఈ ఆయిస్టర్ మష్రూమ్‌ని చేసుకోరనుకుంటాను. సో, క్యాప్ అయితే పెట్టాను. చూడండి మీరు ఎంత దగ్గరగా మంచిగా అవుతుందో కర్రీ. సో, అసలు రియల్‌గా అండి క్యాప్ తీస్తే స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఒస్తుంది. సో, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ జస్ట్ ఇట్లా కలుపుకొని మళ్ళీ క్యాప్ బెట్టేసుకోవాలి. ఓహ్! చూడండి. మీ కలర్ టెక్స్చర్ గూడా మీకర్థమవుతుంది గదా! సో, అంతవరకు అది అయ్యేంత వరకు మనం ఆహ్, కారం పొడి ఉంటది గదా! సో, ఇంకా అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనకు అప్పటికే ఆటోమేటిక్‌గా ఆయిల్ అనేది పైకి తేలుతదనమాట. పైకి తేలింది అనంటే అర్థం ఏందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీగా ఉంది అని అర్థం. సో, నేనేం జేశానంటే కొంచెం కారం వేశాననమాట. కారం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగానే ఏసాను. ఎందుకంటే మాది ఇంట్లో కొట్టించిన కారం చాలా కారం ఉంటది కాబట్టి నేను కొద్దిగా కారం వేసి, నేను ఎటువంటి వాటర్ గాని అలాంటిది ఏది వేయకుండానే కంప్లీట్‌గా ఫ్రై అయ్యేటట్టు చూసాననమాట. ఇది కర్రీ దానికన్నా నేను ఫ్రై అనే జెప్తాను. ఎందుకంటే కర్రీలో అయితే కొంచెం వాటర్ ఏస్తాం గదా! సో, అందుకని నేను కొంచెం కారం ఏసి బాగా అంటే కలిపిన. కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు క్యాప్ బెట్టేసి ఒక 5, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 5, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి ఎంత అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్ అండి. అసలు ఇది చికెన్ గానీ, లేకపోతే మటన్ గానీ, మష్రూమ్ పక్కన వేస్ట్ అండి నన్నడిగితే. అంత బావుంది కర్రీ అయితే. సో, లాస్ట్‌కైతే మీకు టెక్స్చర్ చూస్తేనే మంచిగా తినాలనిపిస్తుంది. నాకైతే సూపరుంది. నేను తిన్న తర్వాత మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. దాని తర్వాత లాస్ట్‌కి ఫైనల్ టచప్‌తో నేను మసాలా ఏసాను. గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి లైక్ గరం మసాలా ఈస్ నథింగ్ బట్ లైక్ ధనియా పౌడర్ ఏసిన. దాని తర్వాత మళ్ళీ చికెన్ మసాలా గూడా కొద్దిగేసి దాని తర్వాత కొత్తిమీర పైన ఇట్లా జస్ట్ ఆహ్, పైన మంచిగా కనపడానికి మాత్రమే నేను కొత్తిమీర పెట్టుకున్నాను. సో, మీకెవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆయిస్టర్ మష్రూమ్ ఎలా ఉందో మీరు గూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా ఎక్సలెంట్ అసలు కర్రీ అయితే చెప్పకూడదు దీని గురించి. అంత బావుంటదనమాట. సో, ఎవరికైనా గావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆహ్, లైక్ ట్రై చేయండి కర్రీ.